హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. ఈరోజైతే మొత్తం మీకు క్రిస్మస్కి ఎలా ప్రిపేర్ అవుతున్నామో ఏంటి అనేది చూపించబోతున్నాను. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ కూడా ఏంటంటే మేము అందరం క్రిస్మస్కి ఒంగోలు వచ్చినాము. సో ఒంగోలులో మేము టైంపాస్ చేసినవన్నీ కూడా నేను మీకు పెట్టాను. ఇప్పుడైతే నేను ఇంకా మీకు ఇది ఇంట్లో యాక్చువల్లీ ఇంకా రేపు క్రిస్మస్, సో ఇది ముందు రోజు అనమాట. ఈ ముందు రోజు మార్నింగ్ అయితే మాకు కొరియర్ వచ్చేసింది. ఇదేంటంటే మీకు గుర్తుందా, లగాన్షాలో శారీ షాపింగ్ చేసాం కదా, ఆ షాపింగ్ అంతా కూడా కొరియర్ చేసి ఇప్పుడు అది ఒంగోలు వచ్చేసింది. సో ఆ కొరియర్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాము. 200 శారీస్ అది కొన్నానన్నాను కదా, ఐ థింక్ ఒక 3 or 4 days బ్యాక్ వ్లాగ్లో నేను పెట్టున్నాను. సో మీకు కనుక రీటైల్ అంటే సింగిల్ పీస్ కాకుండా హోల్సేల్లో కనుక మీకు శారీస్ కావాలి అంటే డెఫినెట్లీ లగాన్షా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అది మదీనాలో ఉంటుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. చాలామంది షాప్స్కి సేల్ చేసేవాళ్ళు, తర్వాత ఎక్కువగా వాళ్ళేలేండి షాప్స్కి వేసుకునే వాళ్ళే ఎక్కువగా వస్తారు. వాళ్ళ దగ్గర ఒక్కసారి మనము 200 రూపీస్కి కొంటే బయట అది 500-700 రూపీస్కి కూడా అమ్మచ్చు. సో అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు డెఫినెట్లీ ఆ క్వాలిటీ చూస్తే మీకే అనిపిస్తుంది చాలా చాలా బాగుంది క్వాలిటీ అని. సో అంటే హోల్సేల్ మీద మనకు ఒక శారీ కాస్ట్ వచ్చేసి 200 పడుతుంది. బట్ ఓవరాల్ అది బయట షాప్లో మనకి 500-700 రూపీస్కి సేల్ చేస్తూ ఉంటారు. క్వాలిటీ వైజ్ అయితే సూపర్. కాకపోతే ఒకే ఒక డిసడ్వాంటేజ్, నేను మీకు చెప్పినట్టు బిల్ వేసేటప్పుడు అయితే కంపల్సరీ మీరు ఒకసారి శారీ కౌంట్ అయితే చూసుకోండి. లేదంటే వాళ్ళు ఒక శారీ కన్నా కంపల్సరీ ఎక్స్ట్రా కాస్ట్ అయితే మీకు వేస్తారు. అది ఒక్కటైతే కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే వెరీ గుడ్ అండి. సో ఆ శారీస్ అన్నీ ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం అనమాట. అంటే అమ్మ అప్పుడు చూడలేదు కదా, నేను మా చెల్లి మొత్తం కొనేసి కొరియర్ చేసాము ఒంగోలుకి. షాప్ వాడే కొరియర్ చేసేస్తాడు లగాన్షా అతను. బట్ అమ్మ చూడలేదు కాబట్టి ఇప్పుడు మమ్మీ దగ్గరుండి అవన్నీ క్వాలిటీ చూస్తున్నారు. చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇవి, ఇంత తక్కువ కాస్ట్ అంటే చాలా బెటర్ అని చెప్పి మొత్తం చూస్తున్నారు. అవి మీకు చెప్పినట్టుగా బండిల్ తీసుకోవాలి. సో ఒకటే బండిల్లో మీకు అదే ఒకటే మోడలు చాలా కలర్స్తో ఉంటాయి అన్నమాట. సో ఒక బండిల్లో వచ్చి 6 to 8 శారీస్ ఉంటాయి, కొన్ని బండిల్స్లో 10 శారీస్ ఉంటాయి. బండిల్ తీసుకోవాల్సిందే మనము. సో అట్లా మేము డిఫరెంట్ ప్యాటర్న్స్లో కొన్ని శారీస్ అయితే తీసుకొని వచ్చాము. అన్ని శారీస్ బాగున్నాయండి. ఫెస్టివల్ కాబట్టి మేమే కాదు కదా, ఆఫ్ కోర్స్ లియోగాడు కూడా క్లీన్ అవ్వాలి కాబట్టి సో లియోగాడికి స్నానం చేస్తుంది స్వీటీ. వాడు స్నానం చేసిన తర్వాత ఇంకా మాకు కొంచెం అంటే శారీస్ అన్నీ వచ్చాయి కదా, అవన్నీ ఇప్పుడు అందరికీ పూర్ వాళ్ళకి, తర్వాత కొంతమంది పాస్టర్స్కి పంచాలనుకున్నాం కాబట్టి అవన్నీ అయితే ప్యాక్ చేసాము. అది కూడా మొత్తం ఇందులోనే నేను మీకు ఇంక్లూడ్ చేశాను. సో వాచ్ చేస్తూ ఉండండి. ఏంద్రా ఏంటి అంత ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తాగుతున్నా? అదేంది అంత పరిగెట్టుకొని వచ్చి గబగబా చూసారా? లియోగాడు ఇప్పటి వరకు భయంకరంగా ఆడి ఇంకా టైం లేదన్నట్టుగా గబగబా వచ్చి వాటర్ తాగేస్తున్నాడు. సో ఎక్కువగా మీకు తెలుసు కదా, ల్యాబ్ అంటేనే ఫుల్ ఎక్కువగా ఆడుతూ ఉంటాయి. సో వీడిదైతే కొంచెం సేపు అయినా టైం అయితే స్పెండ్ చేయాలి. మా తమ్ముడు వస్తే వీడికి పండగ అనమాట. మా తమ్ముడితో బాగా ఆడతాడు. నేనైతే పైదాకా ఎక్కించుకోలేను, నాకు ఎందుకో అంత కొంచెం భయము, అండ్ అది ఊరికినే కొరుకుతూ ఉంటుంది. సో అందుకని నేను అంత చేయను. స్వీటీకే బాగా క్లోజ్ అనమాట. తర్వాత మమ్మీ డాడీ వాళ్ళకైతే ఇంకా బాగా క్లోజు. ఏమన్నా అయ్యిందంటే చాలు ఇంకా హడావిడి చేసేస్తుంది. ఒక్కసారి మా డాడీ దగ్గినట్టున్నారు, దగ్గితే ఇంకా అది గందరగోళం చేసేసింది, ఏదో అయిపోయింది అన్నట్టు. సో వాటికున్న ప్రేమ మనుషులకైతే ఎప్పటికీ ఉండదు, అండ్ వాటికున్న విశ్వాసం మనుషులకు అసలు ఉండదండి. అండ్ ఇక్కడైతే ఇంకా ప్యాకింగ్ కోసమని కూర్చున్నాము. అంటే చెప్పాను కదా, ఇప్పుడు శారీస్ అన్నీ ప్యాక్ చేయాలి. సో మేమైతే అక్కడ ఉన్న కొంతమంది నేమ్స్ అయితే రాసుకొని వచ్చాము. సో దాన్ని బట్టి ఇప్పుడు ఒక్కొక్క కవర్లో ప్యాక్ చేసేసి దాని మీద నేమ్స్ రాసి ఇచ్చేసేయాలన్నమాట. అండ్ కొన్ని మేము జెంట్స్కి కూడా తీసుకొని వచ్చాము, అవి జెంట్స్ ప్యాకెట్స్. సో ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాము. స్వీటీ ఏమో అన్నీ సర్దుతూ రాస్తూ ఉంది, అండ్ మేమందరమే హెల్ప్ చేస్తూ ఉన్నాము. సో ఈ రకంగా ప్యాకింగ్ అయితే చేసాము మొత్తం ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అండ్ ఆ తర్వాత నేనైతే ఇక్కడ మెడిస్కిన్ దగ్గరకు వచ్చేసాను, పార్లర్కి. పండగ ఉందంటే ఏదో ఒకటి చేయాలి కదా, సో అందుకని నేను కూడా దీనికోసం కార్బన్ పీల్ కని వచ్చేసాను. సో కార్బన్ పీల్ చేశారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి
కొంచెం ఫ్రెష్ అయ్యి సిఎంఆర్కి అయితే వెళ్ళాము. అక్కడ డాడీ సూట్ తీసుకోవాలి అంటే అయ్యి చూడడానికి కోసం అని చెప్పి వెళ్ళామన్నమాట. ఆ తర్వాత ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసి క్రిస్మస్ ట్రీ అయితే మేము సెటప్ చేస్తున్నాము. ఇది యాక్చువల్లీ 6 feet ట్రీ అనమాట. బట్ ఇది ఎప్పుడు పెట్టినా కానీ లియో ఊరికే దాన్ని పడగొట్టేస్తూ ఉంటుంది. అంటే అటు ఇటు తిరుగుతూ దాన్ని పీకడం లాగడం చేస్తుంది. సో అందుకని మాకు పక్కనే చర్చ్ ఉంటే ఆ చర్చ్లోకి సెటప్ చేసేసాము. ఇది 6 feet ట్రీ. అండ్ ఇంట్లోకేమో నార్మల్ చిన్నది, అది కూడా టీవీ గట్టు మీద పెట్టేసామన్నమాట. సో ఇంకా లియో కదిలించకుండా ఉంటాడు అని చెప్పి. సో ఇదైతే చర్చ్లో ఫైనల్లీ డెకార్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్రశాంతి విన్ను చేసేసారు. నేను ఊరికే షూట్ చేసుకుంటూ ఉన్నాను దొరికిన చోటల్లో. సో ఇది మొత్తం 6 feet ట్రీ అనమాట. అండ్ బయట లైటింగ్ అయితే మేము గార్డెన్ మొత్తం ఇట్లా లైటింగ్ వేసేసాము. మాకు గార్డెన్ అంటే ఇది చివరి వరకు ఉంటుంది. సో మేము చివరి వరకు వేయకుండా ఓన్లీ ఆ స్టార్టింగ్లో ఎంట్రన్స్ దగ్గర అంతా కూడా ఈ రకంగా లైటింగ్ వేసాం. అండ్ ఇది క్రిస్మస్ ట్రీ అనమాట. అది స్పెసిఫిక్గా మా మమ్మీ అక్కడ నాటించారు ఇల్లు కట్టినప్పుడు. సో దానికే మేము లైటింగ్ వేసేసాము. అండ్ ఇవన్నీ కూడా మందార చెట్లు, బంతిపూల చెట్లు అవన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే నేను మీకు క్రిస్మస్కి ఎట్లా డెకార్ చేసామో అనేది చూపిస్తున్నాను. సో బయట అయితే మొత్తం ఇలాగ బ్లూ, రెడ్ అని మొత్తం ఉన్న లైటింగ్స్ అన్నీ బయట వేసేసాము. అండ్ లోపల వచ్చేసి ఇక్కడ స్టార్ పెట్టాము. ఈ స్టార్ మేము 2-3 years నుంచి ఇదే పెడుతున్నాము, రీయూజ్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ మొత్తం సెటప్ అయితే ఇదండి. ఇల్లంతా కూడా ఫుల్ లైటింగ్ అది వేసేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మమ్మీ వాళ్ళకి కొంచెం ఒక స్వీట్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము. ఓపెన్ చేయండి మా ఇద్దరు. తీయండి ఐఫోన్, తీయండి ఐఫోన్. నాకేం తెలుసు అబ్బా, ఫోన్ అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాకైతే ఏమి కార్లో ఏం చెప్పాను, శాంత అడగమని చెప్పాను. అడిగావా? అక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది. టేక్ పీకేసాయి మా ఏం కాదు. నాన్నకు కూడా హెల్ప్ చేయవే స్వీటీ. చెప్పాలి కానీ అది నిజంగా ఇది ఎవ్వరు అని చెప్పాలి. అది పడుద్దేమో గబక్కుని కింద చూడు. పడి దాగు. అయ్యో చార్జ్ కాదు, ఇటుక కాదు మా టైల్ బండి ఉంటుంది. పెద్దోళ్ళు ఇంత మధ్యాహ్నం వెళ్ళాక టైల్స్ 1050 ఇచ్చారు మీరు కరెక్ట్. ఏ చెప్పి జిజి ఇచ్చేవాడు, శాంత ఇచ్చిపోయాడు. చాలా ఖరీదయ్యి ఎంతైతే ఏమైంది ఇప్పుడు న్యూ అటు కూడా వేసుకో. నీ జుజ్జు కూడా గిఫ్ట్ వచ్చిందా? వావ్, శాంటా నీకు కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడుగా. ఏ చూపి ఇటు. వావ్, అంత మంచి శాంటాని ఇచ్చారు. దా లోపలికి వచ్చి దిద్దుదా. నీకు కూడా ఇచ్చారా? స్వీట్ నీకు నిజంగా టైల్ ఇచ్చారు. కలర్ నచ్చిందా? కలర్ నచ్చిందా చూడు, తీసుకుంటాం.
చూశారు కదా, మా మమ్మీ వాళ్ళ ఫోన్ ఎప్పటి నుంచో బాగాలేదు, కొత్త ఫోన్ కొనుక్కోవాలంటూ ఉన్నారు. సరే ఎలాగూ కొనాలనుకుంటున్నారు కదా అని చెప్పి ఇద్దరికి, అమ్మకి నాన్నకి ఇద్దరికి ఫోన్స్ గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. అండ్ జిజ్జుకి సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి జిజ్జుకి కూడా సీక్రెట్ శాంటా లాగా క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టి శాంటాని గిఫ్ట్ తెచ్చి ఇచ్చినట్టుగా దానికి కూడా ఇచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, నైట్ 12 అయింది, ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటున్నాము. అలా సీక్రెట్ శాంటా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని నైట్ 12 o'clockకి గోరింటాకు పెట్టుకుంటూ కూర్చున్నాము. చిన్నప్పుడైతే చేతులకి కవర్లు కట్టేసి అలానే పడుకునే వాళ్ళమే, దుప్పట్లకి అట్లా అవ్వకుండా. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి ఓకే, మార్నింగ్ వరకు అలా ఉంచుకోగలుగుతున్నాము. సో జోక్స్ వేసుకుంటూ, నేను పెట్టే డిజైన్ మీద వాళ్ళు కామెంట్స్ చేస్తూ, జోక్స్ వేస్తూ, ఇంత మేనేజర్ అయ్యుండి పేడలాగా పెట్టుకున్నావేంటి అని చెప్పి వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తూ ఫైనల్లీ అలా అయితే ఆ రోజు గడిచిపోయిందండి. నీకేం అర్థమైంది? పెద్దగా ఉన్నదాన్ని బ్రెయిన్ సర్జరీ జరిగేంత పని లేకపోతే పెద్ద సమానం ఇందులో. చూసారా జోకులు? మా ఇంట్లో ఇంతేనండి, ఒకరి మీద ఒకరిని జోక్స్ వేసుకుంటూ అలా అలా టైంపాస్ చేసుకుంటూ ఆ రోజైతే అయిపోయింది. నైట్ పడుకునేసరికి 1 or 2 అయిపోయినట్టుంది గోరింటాకు పెట్టుకుని. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో రేపు మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.